ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జీవితం విలువైంది చిక్కి. దేవుడు తలుపులు మూసేస్తే కిటికీలు తెరుస్తాడంట. సమ్మన్ పవర్ఫుల్ సార్. ఊరు పల్లిపాడు చెప్పింటాయని పని జరగడానికి ఏదో అందులోకి సేఫ్ గా దిగి పనిచేసింది మన కిట్టు. క్యాబినెట్, హైకోర్టు జడ్జి, గవర్నరు, అటార్నీ జనరల్, ఫారిన్ అంబాసిడరు, ఇక అందరూ సార్కు సలాం చేయాల్సిందే. ఎవరా నువ్వు? నేను తప్పులే చేస్తానండి. దాన్ని ఎప్పుడైనా రైట్ కొట్టాల్సిందే. బలం ఉంది కదా అని శత్రువుల్ని పెంచుకోకు. మన శంకర్ వరప్రసాద్ గారు పండకొస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ఈ సినిమాలో మరో పక్క విక్టరీ వెంకటేష్ కూడా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్ వేసి ప్రారంభించారు. ఇది చాలా కీలకమైన షెడ్యూల్ అని, కీలక సన్నివేశాలను ఈ సెట్లో చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ రోల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ స్పెషల్ ఎపిసోడ్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమా పూర్తి స్థాయిలో వినోదాత్మక చిత్రమని, ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని చిరు ఆల్రెడీ చెప్పేశారు. అనిల్ రావిపూడి చెప్పిన సీన్స్ గురించి మెగాస్టార్ చెబుతూ, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ కానుండగా, ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే రేంజ్ లో అనిల్ రావిపూడి భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా భారీ ఎత్తున తెరకెక్కుతుండగా, ఈ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.